హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు బ్లౌజ్ లైనింగ్ పీసులతో మెయిన్ పీస్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఫోల్డింగ్ చేసుకుని శారీలో వచ్చిన పీసు ఫోల్డింగ్ చేసుకుని ఫోల్డింగ్ మన వైపున పెట్టుకుని ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ వచ్చి బోర్డర్ ఉన్న వైపున ప్లేస్ చేసుకుని బ్యాక్ పార్ట్ వచ్చేసి ఫోల్డింగ్ వైపున పెట్టుకుని ఫ్రంట్ పార్ట్ వచ్చి ఓపెనింగ్స్ వైపున పెట్టుకుని ప్లేస్ చేసుకోవాలి. మిగిలిన పీస్లో మనం క్రాస్ బెల్ట్ని ప్లేస్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ప్లేస్ చేసుకున్న తర్వాత మొత్తం అన్నీ మనకి కరెక్ట్గా వచ్చాయి అనుకున్నప్పుడు ఇప్పుడు ఒక హాఫ్ ఇంచు పీస్ ఉంచుకొని మనం కటింగ్ అయితే చేసుకోవాలి. హాఫ్ ఇంచ్ ఉంచుకోవాలండి, చుట్టూను లైనింగ్ చుట్టూ హాఫ్ ఇంచ్ ఉంచుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. ఇలా చుట్టూ హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలాగా చూసుకుని కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కూడా అలాగే కట్ చేసుకోవాలి. ఇప్పుడు క్రాస్ బెల్ట్లు మిగిలిన పీస్లో క్రాస్ బెల్ట్ని కట్ చేసుకోవాలి. చుట్టూ హాఫ్ ఇంచ్ ఉండేలా చూసుకుని ఫోల్డింగ్ మీద నేను 2 పీసెస్ అయితే కట్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇంకో 2 పీసులు ఉంటాయి కదా లైనింగ్ పీసులు, అవి కూడా వేసేసుకోవాలి దీనిపైన. అంతే అండి, బ్లౌజ్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఉక్సులు పట్టీ వైపు కుర్తు కోసం టక్స్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ తీసుకుని మనకి రైట్ సైడ్ వైపు మార్కింగ్ చేసుకుని రాంగ్ సైడ్ వైపు పెట్టుకుని ఇప్పుడు గ్లూ అయితే పెట్టుకోవాలన్నమాట. ఇలా చుట్టూ చిన్న చిన్న డ్రాప్స్ కింద గ్లూ అయితే పెట్టుకోవాలి. చుట్టూ పెట్టుకోవాలండి, మధ్యలో పెట్టుకోకూడదు. చుట్టూ పెట్టుకుంటే మనకి ఖర్చుల్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇబ్బంది ఏమీ ఉండదన్నమాట. ఇలా పైన మెయిన్ పీసు పెట్టుకుని చేత్తో ఒకసారి అద్దుకుని ఇలా ఐరన్ చేసుకోవాలి. ఐరన్ బాక్స్ ఎక్కువ హీట్ ఉండకూడదండి, తక్కువగానే ఉండాలి. అంటే సిల్క్ ఆప్షన్లో పెట్టుకుంటే మనకి తక్కువ హీట్ ఉంటుంది. ఇలా ఐరన్ చేసేసుకోవడమే. ఇప్పుడు రెండవ పీసుకి కూడా అలా గ్లూ పెట్టేసుకుని ఎక్కువ పెట్టుకోవాల్సిన అవసరం లేదండి, చిన్న చిన్న చుక్కలల్లే పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మెయిన్ పీస్ వేసుకుని ఒకసారి చేత్తో అద్దుకుని ఐరన్ అయితే చేసేసుకోవాలన్నమాట. ఇలా ఐరన్ చేసుకుని చుట్టూ ఉన్న ఎక్స్ట్రా పీస్ని అయితే కటింగ్ చేసేసుకోవాలి. మన ఛానల్ని చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే యూజ్ అయ్యే వాళ్ళకి షేర్ చేయండి. ఇలా చుట్టూ ఉన్న ఎక్స్ట్రా పీస్ని కటింగ్ చేసేసుకోవాలన్నమాట. గ్లూ పెట్టడం రాని వాళ్ళు పిన్స్, మనం గ్లూ ఎలా పెడుతున్నామో అలా చుట్టూ పిన్స్ అయితే పెట్టేసుకుని మిషన్ కుట్ట అయితే వేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డాట్స్ కోసం మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఉక్సులు పట్టీ దగ్గర నుండి 2.5 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ మార్కింగ్ దగ్గర నుంచి పావు తక్కువ 3 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకుని రెండు మార్కింగ్స్ మధ్యలో ఒక మార్కింగ్ చేసుకుని డాట్ పొడవు కోసం 2.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ 2 మార్కింగ్స్ని కలుపుకొని డాట్ లాగా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఉక్సులు పట్టీ వైపు 2 ఇంచెస్కి, అంటే నాకు 4.5 ఇంచ్ వచ్చింది, 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని 2.25 ఇంచులకి మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఆమ్ రౌండ్ డాట్ దగ్గర 3.5 ఇంచులకి రెండిట్ల మధ్యలో మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇలా మధ్యలో అయితే మీకు దూరం కావాలి అంటే 2 ఇంచులు కానీ 1.5 ఇంచ్ కానీ ఉండేలాగా మార్కింగ్స్ చేసుకోవచ్చు. ఇది కటింగ్లో మార్కింగ్స్ చేసినట్టు కాదు, కుట్టేటప్పుడు మార్కింగ్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి కూడా అలా గ్లూ పెట్టేసుకుని బ్యాక్ పార్ట్ వచ్చేసి మనం ఇక్కడ చిన్న కటింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు డాట్స్ కోసం మనం
సైడ్ ఖర్చుల దగ్గరికి మార్కింగ్ చేసుకుంటాం కదా, ఆ మార్కింగ్ దగ్గరికి ఫోల్డింగ్ చేసుకుని, ఆ ఫోల్డింగ్ వచ్చిన దగ్గర 4 ఇంచెస్కి మనం డాట్ పొడవైతే మార్క్ చేసుకోవాలి. అటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు మార్క్ చేసుకుని డాట్ కోసం పొడవున మార్క్ చేసుకుని కింద వైపు కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా స్కేల్తో రబ్ చేస్తే మనకి మార్కింగ్ అనేది పడిపోతుందండి. కింద వైపును కూడా మార్కింగ్ చేసుకుని ఇప్పుడు సైడ్ జాయింట్ల వైపు ఒక హాఫ్ ఇంచు మార్క్ చేసుకుని లోతు అయితే తీసుకోవాలన్నమాట. నడుం దగ్గర ఇలా లోతు తీసుకోవడం వల్ల నడుము ఎత్తిపెట్టినట్టు అలా ప్రాబ్లం అయితే ఉండదండి. నడుము ఎత్తిపెట్టినట్టు రాదన్నమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి కూడా గ్లూ పెట్టేసుకుని మెయిన్ పీస్ అతికించేసుకోవడమేనండి. అతికించేసుకుని చుట్టూ ఉన్న ఎక్స్ట్రా పీస్ని కటింగ్ చేసేసుకోవడమే, అంతేనండి. బ్లౌజ్ కటింగ్ అయితే రెడీ అయిపోయింది, ఇంకా స్టిచ్ చేసుకోవడమే. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యూజ్ అయ్యే వాళ్ళకి షేర్ చేయండి. ప్లీజ్ చూస్తున్న ప్రతి వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా చుట్టూ ఉన్న ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.